తెలంగాణ సమాజం మొత్తం కులాలకు మతాలకు అతీతంగా నిలబడ్డ పద్ధతి ఏదైతే ఉందో అల్టిమేట్ గా మనం చూసినట్టయితే దానివల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అనేది నిర్వివాదం. సరే కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాము అని చెప్పుకోవచ్చు. ఇవ్వక తప్పని అనివార్యత సృష్టించింది తెలంగాణ ప్రజాశక్తి. తెలంగాణలోని ప్రజా కదలికలు, ప్రజా బాహుల్యం. ఇస్తావా చస్తావా అని చెప్పి కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టకపోతే తెలంగాణ వచ్చే సమస్య లేదు. ఇది వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా ప్రజలు మరి అల్టిమేట్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నాయకుడి నాయకత్వంలో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ నాయకుడి చేతుల్లోనే తెలంగాణ ఉంటే భద్రంగా ఉంటుందని చెప్పి 2014 మరి జూన్ 2 ఆ రోజు మీకు తెలుసు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. మరి కొలువు తీరిన ఈ ప్రభుత్వం ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే పోరాటంలో, ఉద్యమంలో 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ పోరాటంలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో ఉద్విగ్నభరితమైన అనుభవాలు ఉన్నాయి. కానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది, ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తాంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు.